బెంగాల్‌లో తెలుగు వాళ్ళ భోజనాలు ఇవొచ్చేమో మటన్‌తో పెట్టారు. అయితే సండే రోజు నాన్ వెజ్ అంటే అమ్మవారి భోజనాలకి నాన్ వెజ్జే పెడతారు. ఇదొచ్చేమో థర్స్‌డే ఇదైతే మొత్తం ప్యూర్ వెజ్. అయితే థర్స్‌డే రోజు చాలా మంది తినరు గదా! నాన్ వెజ్. అయితే ఫ్రైడే రోజు మళ్ళీ నాన్ వెజ్ తింటారు. అది కూడా పెట్టారు. లాస్ట్‌లో పెడతాను చూడండి. ఇదొచ్చేమో పన్నీరు మొత్తం అంటే ఐస్ క్రీమ్స్, పానీపూరి అన్నీ పెడతారు ఇక్కడ. బరాతీతో పాటు మేము వెళ్ళాము. వెళ్ళినప్పుడు మా పాప మొఖం చూడాలి మాడిపోయింది. అసలు వండనని చాలా అంటే సౌండ్స్‌కి మేము కూడా ఉండలేక ఇంకా వెళ్ళిపోయాను. ఇక్కడికైతే వచ్చేసాను పెళ్లి దగ్గరికి. ఇదైతే పైన మేమైతే పెళ్లి వరకైతే ఉండలేదు. 11 వరకు ఉన్నాము ఆల్రెడీ. ఇంకా టైం అయిపోయింది. ఇంక వెళ్ళిపోయాము. వెళ్ళిపోయిన తర్వాత ఇంక మరుసటి రోజు ఇదైతే ఇక్కడైతే ఇవన్నీ పెట్టారు. ఇక్కడ ఏ భోజనాలైనా ఇంక ఇలానే ఉండుద్ది. బావుంటాయి కూడా భోజనాలు కూడా. మా పాప అయితే చూసారా తింటుంది. అప్పటికి మేము 10 అయిపోయింది వెళ్ళేపాటికి. ఇక్కడ నాన్ వెజ్ కూడా పెట్టారు. చికెన్ చివర్లో ఉంది. మా పాప అయితే చూసుకోలేదు. పాపం ఉంది అని తెలిస్తే చాలు తినేస్తది. పోన్లే తెలియపోవడమే మంచిది అనిపించింది. ఎందుకంటే చికెన్ తింటే దానికి ఫీవర్ వచ్చేస్తది. అస్సలు పడదు. వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ అవ్వకండి. బై.